గుండెల్లో గుబులెత్తింది. ఏం చేయాలో దిక్కుతోచినటువంటి పరిస్థితి. అందుకే సంవత్సరంన్నర క్రితం తిరుమల లడ్డులో అత్యంత పవిత్రమైనటువంటి ఆ లడ్డు కలుషితమైంది అని, అందులో ఆవు పువ్వు కలిపారు అని ఒక నీచాతి నీచమైన ఆరోపణ సాక్షాత్తు ముఖ్యమంత్రి చేశాడు. ఎలా, ఎందుకు చేశాడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన జూన్ నెల 3వ తారీఖున గెలిచినాడు. 12వ తారీఖున ప్రమాణం చేశాడు 2024 జూలై నెల 12వ తారీఖున కొండకు వెళ్ళినటువంటి ఒక 4 ట్యాంకర్లలో అందులో అవి అడల్టర్డ్ అంటే ఏదో మిక్స్ అయినటువంటివి అని తిరుమలలోనే పట్టుకొని వాటిని టెస్ట్కు పంపించారు. ఎవరిది? చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన హయాంలో, ఆయన అధికారంలోకి వచ్చిన 2 నెలలలో పంపించినటువంటి నెయ్యి కల్తీ అయ్యిందేనని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది. ఎన్డీడీబీ అంటే ఆనందంలో ఉంటుంది, గుజరాత్లో సంస్థ. సరే, చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 18వ తారీఖున 2024లో వెంటనే జగన్మోహన్ రెడ్డి లడ్డూలు తయారు చేయటంలో నెయ్యినే వాడలేదు, ఆవు పువ్వు కలిపినారు నెయ్యికి బదులుగా అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో పట్టుకున్నటువంటి ట్యాంకర్లు కాదు, చంద్రబాబు పట్టుకున్నటువంటి ట్యాంకర్లలో ఆవు పువ్వు కలిపినారు అన్నటువంటి మాట. అంటే పట్టుకున్నది వాళ్ళని కదా. సరే, అదే చంద్రబాబు ఆ మాట అన్న తర్వాత దేశమంతా కూడా పెద్ద చర్చ అయింది. సుప్రీంకోర్టే ప్రధాన న్యాయమూర్తి ముఖ్యమంత్రి గారు మీరు ఈ రకంగా మాట్లాడటం మంచిదా, పద్ధత? కనుక మేము దీన్ని బాధ్యత తీసుకుంటున్నాము, సిబిఐతో సిట్ను ఎంక్వైరీ చేపిస్తాము, రాష్ట్రంలో మీరు కూడా 2 మీ అధికారులను పెట్టుకోండి, సిబిఐ ఒక 3 అధికారులతో విచారణ జరుగుతుంది అన్నారు. సంవత్సరం పాటు విచారణ జరిపింది. సంవత్సరం పాటు రోజు, మీరు పత్రికలు అందరూ చదివిన వాళ్ళు కదా, రోజు జగన్మోహన్ రెడ్డి అందులో ఆవు పువ్వు కలిపినాడు, పంది పువ్వు కలిపినాడు, చేప పువ్వు కలిపినాడు అనే మాటలే వచ్చాయి. రోజు అదే మాటలే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలన్నీ మీకు అందరికీ తెలుసు. నేను ఎందుకు ఈ ఒక్క విషయాన్ని మాత్రమే మాట్లాడుతున్నానంటే, మన మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమి చేయలేక ఆత్మరక్షణలో పడిపోయినటువంటి చంద్రబాబు నాయుడు ఇక దిక్కుతోచక ఆయన ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే పరిస్థితులలో లేకపోయిన కారణంగా ప్రజలు తిరగబడేటువంటి పరిస్థితి వచ్చింది. కనుక మనల్ని ప్రతిఘటించేటువంటి నాయకుడు ఒక్కడు ఈ రాష్ట్రంలో, ఆ ఒక్కడు జగన్మోహన్ రెడ్డి. కనుక మతం పేరుతో దెబ్బతీయాల జగన్మోహన్ రెడ్డిని. ఇతను హిందూ వ్యతిరేకి అనే ముద్ర వేసి మనల్ని రాజకీయంగా వేయడానికి ప్రయత్నం ప్రారంభించారు. అది ముందుగా ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తున్నాడో, బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాడో, అప్పటి క్రైస్తవులంటే పడుతూ, ముస్లింలంటే పడుతూ, మానవాదులంటే పడుతూ, బీసీలంటే అరెస్ట్ చేపిస్తాడు, రేట్ అంటే అసలు దగ్గరికి అయ్యాడు. ఇలాంటి కూటమి ప్రభుత్వం మనం సపోర్ట్ చేయాలా? కూటమి మనం తిరిగి పడేయాలా? మీరు కంకణం కట్టుకోండి. మీరు ఊరికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు కుక్కలు కడిగి రెండు రాజ్యాంగం, ఆయన రాజ్యాంగం పాత్ర రాజ్యాంగం వద్దంటాడు, రెండు రాజ్యాంగం కావాలంటాడు. కుక్క పోతాడు, శ్రీకాంత్ ఉన్నాడు, ఆయన సొంత రాజ్యాంగం పెట్టుకున్నాడు. అక్కడేంటే పెట్టుకుందో వైకాపా వాళ్ళు ఏ ఆఫీస్కు పోకూడదు, పోలీస్ స్టేషన్ పోకూడదు, ఎంఆర్ఓస్ పోకూడదు, ఎవరిని ఏం అడగకూడదు, సబ్ రిజిస్టర్ పోకూడదు. అన్ని శ్రీకాంత్ ఎమ్మెల్సీ ఏ చెప్తే అదే జరగాలి. పరిపాలన లేదు అక్కడ.
రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి వీళ్ళకు బుద్ధి చెప్పాలంటే మనం వేసిన ఓట్లు కాదు, ఈ విధంగా ఓట్లు వేసినారు కాబట్టి వాళ్ళు తెచ్చినారు. కాబట్టి ఈ మార్పును మనం గమనించాలి. దయచేసి మీకు అందరికీ మనస్సుని చెప్తున్నాను. మనకి ఇప్పుడు అదే మీరు అంటారు మనకి పెద్దరి గ్రామాలు అంటే ఈ జిల్లాని 30 ఏళ్ళకి కాపాడుతున్న పార్టీ, అప్పుడు కాంగ్రెస్ వైకాపాలు ఆయనకి ఇబ్బంది కలిగితే దేని కొన్ని కేసులు పెట్టడం ఒక కేసులో రూల్ చేశారా? అట్లా ఎందుకు కాలేదు కాబట్టి నేను ఎందుకు అవమానం చేస్తాను? మా ఎమ్మెల్యే లేదా చేసి మాయ వాటికి చేర్చి అందరికీ టీవీ ఓ నేర్చేది అయ్యో అయ్యో అనుకునేది. ఇట్లా నక్కదిక్కున్న నారా చంద్రబాబు నాయుడు మాటలు నమ్మకూడదు. అదే నీ కొడుకును అదే నీ కొడుకును లోకేష్ దేనికి పంపిస్తే నువ్వు నీ పరివారం ఏ విధంగా చేస్తున్నావు ఆదరించండి. ఎవరైనా చేసి పెట్టండి. అంబేద్కర్ ఎంత సీనియర్ అడ్వకేట్, సీనియర్ ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేశాడు. ఎంత సత్యంగా ఒక అపశుద్ధ మాట్లాడు అతను జైలు పంపిస్తావా? కాపులంటే ఇష్టం లేదు నీకు, కాపు ఇష్టం లేదు, పవన్ కళ్యాణ్ కావాలా? ఈ పవన్ కళ్యాణ్ ధైర్యంలో పెట్టడం అంటే అనవసరంగా ఆయన నిగడి వేసి కమ్యూనిటీని వారకం చేసి ఓటు వారికి వేస్తున్నాడు. చాలా అన్యాయం. ఈ మార్పును మీరు గమనించాలి. అదేవిధంగా ఆయన బీసీకి సంబంధించిన ఎమ్మెల్యేని ఆయన పెట్రోల్ పంపులు వేస్తావా? మా ఇంట్లో నేను ఎస్సీ కూడా మీరేం లేదు. ఎందుకంటే మా ఇంట్లో టిఫిన్ చేస్తాంటే మా ఇల్లంతా పడగొట్టేశానండి, మా కార్లన్నీ పడగొట్టేశానండి. తెల్లారి 9 నుంచి సాయంకాలం 4 గంటలకు నిర్బంధం చేస్తారండి. ఇదే డిఎస్పీ వచ్చాడు, ఎక్సైఎస్పీ వచ్చాడు, ఇంతమంది 50 మంది పోలీసులు ఆఫీసులు కూడా ఏమి చేయాలి. మీకు చూశారు కదా అంబేద్కర్ బాబు ఇంట్లో వాళ్ళ ఇంట్లో పిల్లలు ఎంత బాధపడ్డారండి. ఈ విధమైన నీచమైన సీఎం ఎవరికైనా ఉంటాడా? ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండదు, ఈ దేశంలో ఎవరు ఉండదు. వీడికి బుద్ధి చెప్పాలంటే చంద్రబాబు బుద్ధి చెప్పాలంటే జగన్మోహన్ ఒక్కడే మొగుడు. జగన్మోహన్ సీఎం జగన్మోహన్ సీఎం కావాలి, చంద్రబాబు జైలు పంపాలి, లోకేష్ జైలు పంపాలి, ఆయన పరివారం అప్పుడే కానీ మన కార్యకర్తలు సంతోషంగా ఉంది. మన కార్యకర్తలు చదవలేకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి చంద్రబాబును ఓడించడానికి సిద్ధంగా ఉంటే వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి बोला sabjira sabji melling apa melling ra बोला bener enggak? Apa? Apa rही है? बता रही है चलेंगे मिल रहा जी पता रही
మెల్లింగా భాషకు పోతుందా పదా వెళ్ళా పదా పదా పదమ్మా మెల్లింగా చూడు వెంకాల చూడుగా బ్రేక్ మెల్లింగా రమ్మా బ్రేక్ పదా మెల్లింగా రమ్మా పదా పదరమ్మా అంతే మెల్లిగా పదా ఎవరు 40 మనిషి 30 చేయకూడమ్మా 30లో పో అంతే పో రయ్యే చాలు అంతే వెళ్ళి స్లో కొట్రా పదా వెళ్ళింగా పదా అంతే పదా మెల్లిగా నువ్వు బ్రేక్ కొట్టు ఉండు పది ఉండు మెల్లిగా రా ఉండు పదా రైట్ రైట్ ఫాస్ట్ అమ్మా ఫోటో ఓకే ఇది కాదు స్పీడ్ దాటినాక ఇంకోటి కదా బ్రేక్ కొట్టు పర్లేదు బిల్డింగ్ కొట్టు రైట్
మర్చిపోలేదు మనం. అవునవును మర్చిపోలా అని అయ్యన్న పాత్ర గారు అన్నారు. అంటే వాళ్ళ ఆశయం జగన్మోహన్ రెడ్డిని సమూలంగా నాశనం చేయడం. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాల కంటే కూడా మేము చాలా ఎక్కువ పథకాలు ఇస్తాం, ఆయన చేసిన దానికంటే ఎక్కువ చేస్తామని చెప్పి ప్రజలు నమ్మించినాడు చంద్రబాబు నాయుడు గారు. వాగ్దానం నిజంగా నమ్మినారు. తను చేస్తున్నటువంటి దానికంటే 2.5 లక్షల కోట్లు ఎక్కువ సహాయం చేస్తానని చెప్తే ఓట్లు వేసిన 2 సంవత్సరాలు అయిపోతుంది. ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా పోయాడు. కానీ మీరందరూ గమనిస్తే ప్రతి నెల ఏదో ఒక కొత్త ఇష్యూ తీసుకుని వచ్చి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పు, పాపము, ఘోరము అని మన మీదనే అన్ని నిందలు మోపేయడానికే కాలం గడిచిపోయేశారు. ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేయాల్సినటువంటి పని వాళ్ళు ఎన్నికల్లో చేసినటువంటి వాగ్దానాలని అమలుపరచడం. వాగ్దానాలన్నీ అమలుపరచకపోగా మన మీద నిరంతరం దాడి చేస్తూనే పోతూ ఉన్నారు. కానీ చంద్రబాబు గారు ఊహించలా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే కుదేలైపోతాడేమోనని భ్రమించినాడు. కానీ ఓడిన మొదటి నెలే జగన్మోహన్ రెడ్డిలో తిరుగుబాటు ప్రారంభమైంది. మనలో ఉన్నటువంటి నిరాశ, నిస్పృహలన్నింటినీ కూడా పటాపంచలు చేశాడు. ఎక్కడ చూసినా రాష్ట్రం అంతా ఒక హింసాయుత వాతావరణం నెలకొన్నది. మన కార్యకర్తల్ని, మన నాయకులని చాలా మందిని చంపివేసినారు, కాళ్ళు చేతులు విరగొట్టినారు, ఇళ్లకే పరిమితి చేసేటువంటి పరిస్థితి తీసుకుని వచ్చినారు. అది మొదటి నెలలోనే. ఆ తరువాత వెనువెంటనే మన నాయకుడు రోడ్ల మీదకి వచ్చిన తర్వాత ఈ రోజున పరిస్థితి పూర్తి భిన్నంగా ఉన్నది. శ్రీ కరుణాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా మన అందరి ప్రీతమ నాయకుడు, మన ఆశాజ్యోతి యువ నాయకుడు, కల్మషం లేని మనిషి, అందరితోన అన్ని కులాలు, అన్ని మతాలతో కూడా అక్క, అన్న, అమ్మ అని చెల్లెలతో మాట్లాడుకుంటూ ప్రజల పిల్లలపైన చేతులు వేసుకుంటూ అత్యంత సౌమ్యుడు మన వెంకటయ్య గౌడ్ గారు. నిజంగా ఆయన ఓడిపోయినంటే ఎవరు నమ్మడం ప్రజలు అందుకని అంత గౌరవం ఇచ్చారు. ఆయన నిలబడినప్పుడు చిన్న ఇంటిలో ఎవరు అందరూ అనేవాళ్ళు. కానీ 5 ఏళ్ళు ఆయన ఏంటో రుజువు చేశాడు. ఈ పల్లె నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేది కాదు, పల్లె ప్రజల్లో ప్రతి ఇంట్లో నాకు వ్యక్తి అయిపోయినాడు. ఎక్కడికి వెళ్ళా ఇప్పుడు కూడా వెంకటగౌడ ఓడిపోయినారు అంటున్నారు. అది ప్రజలు అంటున్నది. కాబట్టి మనం ఎవరిని గెలిపిస్తాం సార్? ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపిస్తాము? వెంకటగౌడని గెలిపిస్తాం కదా. 29 కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు నిండుగా మెండుగా వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గౌడ్ గారు ఉన్నాయి. కాబట్టి వెంకటగౌడ గారికి మనము ఆయన అడుగుదాడులను నచ్చేది కాదు. మీరు ఎవరేం చెప్పినా ఆయన వింటారు. ఎవరు చిన్న కార్యకర్తమైనా అన్న అన్నారు మరి తిన్నా కూడా మేము పోపించుకొని దగ్గర తీసుకుని మళ్ళీ మాట్లాడుతూ దగ్గర వెంకటగౌడ. కాబట్టి ఆయన మన నాయకుడు, ఆయన మనం గెలిపించుకోవాలి. గెలిపించుకోవాలంటే కార్యకర్తలు మీరు రావాలి, మేము కాదు. ఇప్పుడు కమిటీలు ఏర్పరచుకున్నా కానీ ఈ మీటింగ్ ఎందుకు పెట్టినప్పుడు కమిటీల గురించి మాట్లాడాలి. ఈ కమిటీలు బలోపేతంగా ఉండి గ్రామ స్థాయిలో రేపు జరిగిపోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మనం 100కి 100 తెలుగుదేశం వాళ్ళు మన ఎదురుగా రాలేదు, వాళ్ళకు ముఖం లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ నిద్రలేస్తున్న సాయంకాలం వరకు తప్పులు చేస్తూనే ఉన్నారు. వాళ్ళ ముఖం ప్రజల దగ్గర చూపించలేడు. ఈ విషయాన్ని పత్రికా విలేకరులకు ప్రత్యేకించి నమస్కారం చేసుకుంటూ నేను వేడుకుంటున్నాను. దయచేసి మీరు నిరాలు రాయండి. వెంకటగౌడ గారికి బ్రహ్మాండంగా మీరు సపోర్ట్ చేశారు. ఇటీవల ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు సపోర్ట్ చేశారు కాబట్టి అంత మెజారిటీలో, తక్కువ మెజారిటీతో ఓడిపోయినట్టు కానీ ఆయన గెలవలసిన వ్యక్తి. దీనికి కారణభూతులు మీరే. మిమ్మల్ని మేము ఎప్పుడూ తప్పులు పట్టలేదు. దయచేసి సిక్కింలో జరగబోయే ఎలక్షన్ కూడా వెంకటగౌడ ఆధారంలో జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్లు
మున్సిపాలిటీ కానీ గ్రామ పంచాయతీ కానీ ఏమి జరిగినా కూడా ఆయన అధికారులుగా మేము మీరు మనము అంతా కలిసి అందరినీ గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మరీ ముఖ్యంగా కార్యకర్తలపైనే. ఈ కమిటీ చాలా ముఖ్యమైన కమిటీ. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళ నాయకులపై పరిపాలన ఉండదు. మీకే రేపు పట్టం కట్ట మీకే జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన మనందరినీ కంటికి రెప్పలాగా చూసుకుంటున్నారు వెంకటగౌడ గారు. కాబట్టి మనమందరూ కూడా ఆయన నమ్మకంలో చేయము. ఆయన గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఆయన తరఫున ఎక్కువ నాయకులందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ఏమి కోరుకోండి ఎన్ని నాయకులు అదే ఆరాధనలు అందరూ డబ్బులు ఉన్నవాళ్ళు. వెంకటగౌడ డబ్బు లేదు, వీధవాడు సామాన్యుడు. ఆయన మనల్ని నమ్ముకున్నాడు, ఆయన ఓటర్లు నమ్ముకున్నారు, ప్రజలు నమ్ముకున్నారు. కాబట్టి వెంకటగౌడని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన తిరస్కరణపై ఉంది. ఇకపోతే చంద్రబాబుకు కళ్ళు కనపడడం లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రికి వయసు మీదకి కళ్ళు కనపడడం లేదు. అంబేద్కర్ రాజ్యాంగం కనపడదు. అంబేద్కర్ విగ్రహం విజయవాడలో అవమానం చేస్తున్నాడు. అక్కడ చెత్త కూడా లేకుండా కూలీలు కూడా పెట్టుకోవడం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఈ దేశంలోనే అత్యంత ఎత్తైన ఉన్నత స్థాయిన రాజ్యాంగం నిర్మించిన వ్యక్తిని విగ్రహం కట్టేస్తే అడుగడుగున అవమానం చేస్తున్నాడు. అవి ఏమైనా మాట్లాడితే మాలమాదిని ఏకమైతే పెద్దరాజీ కుటుంబంలో ఒక కవి అంటే ఈయన మాలమాదిని విడిదీసిన వర్గీకరణ పెడతానని చెప్పి మమ్మల్ని ఎంతో బాధలు పెడుతున్నారు. అయినప్పటికీ మాలమాదిని అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఎంపిడా ఉన్నారు. కానీ చంద్రబాబు ఒక ఓటు కూడా వేరే నుంచి వేసుకుంటున్నారు. చంద్రబాబు మీరందరూ కూడా గమనిస్తారు. ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళైనా తెలంగాణలో ఉన్నారా? ఎక్కడైనా కనిపిస్తున్నారా మీకు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు? ఎవరు రియల్ ఎస్టేట్ చేస్తే వాళ్ళందరి దాంట్లో కూడా వాళ్ళ అనుభవం అంటారు, బాగుపడతారు, వాళ్ళ పిఏ అంటాడు, ఇంకొకరు బాగుపడతారు. ఆఖరికి మీరు అందరూ గమనిస్తే బాలికల పాఠశాల ముందు వాళ్ళ పిఏ అక్రమంగా కట్టేసి బిల్లులు కట్టిస్తా ఉన్నారు. దానిలో పొద్దున అక్కడ వైన్ షాప్ పెడితే బాలికల పరిస్థితి ఏంటి ఒకసారి మీరు ఆలోచించండి. నేను తెలియజేస్తా ఉన్నా. దాన్ని నేను ఒక మాజీ శాసనసభ్యుడుగా కలెక్టర్కి ఫిర్యాదు చేశా, కమిషనర్ ఫిర్యాదు చేశా, తహసీల్దార్ ఫిర్యాదు చేశా. ఎవరు స్పందించకుంటే ఆఖరికి రోడ్లకు నేనే ఇచ్చుకుంటే 3 కేసులు పెట్టారు. వాళ్ళ పిఏ కంప్లైంట్ మీద ఒక కేసు, స్థానిక ఎస్ఐ వచ్చిన మీద నేను దురుసుగా మాట్లాడాలని చెప్పి 2 కేసులు, మొత్తం 3 కేసులు పెట్టారు. మీరు కేసులు కట్టి మమ్మల్ని కానీ మీరు ఎంత అడగదొక్కాలనుకుంటే మీకు అంత ఇబ్బంది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజుల్లో తెలియజేస్తా ఉన్నా. నేను ఈ బహిరంగంగా అడుగుతా ఉన్నా. మా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు గుర్తుపెట్టుకోండి. ఆ రోజు మనం అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు మన నాయకులు కులం చూడం, మతం చూడం, ప్రాంతాలు చూడం అందరికీ చేయాలంటే 5 సంవత్సరాలు ఊరికి చేసిన తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులు కూడా చేసేవాళ్ళని అడుగుతున్నా. ఈరోజు మీరు అధికారంలోకి వస్తే మా కార్యకర్త పురుషోత్తమని ఉన్నాడు. ఆయన లారీ మళ్ళా ఇచ్చేస్తాయి. వైఎస్ఆర్ లక్ష్మణ్ రెడ్డి గారిని జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. అలాగే జీవిబాబు గారిని వేదికపై రావాల్సిన కోరుతున్నాను. మళ్ళా ఇచ్చేస్తాయి. అలాగే వైఎస్ఆర్ లక్ష్మణ్ రెడ్డి గారిని జోహార్ వైఎస్ఆర్,
వేదికపై రావాల్సిన కోరుతున్నాను. అలాగే జీవి బాబు గారు కూడా వేదికపై రావాల్సిన కోరుతున్నాను. తీసుకునే పరిస్థితి ఉందని అడుగుతా ఉన్నా. నాందాలు చీల్చిపోయింది రాష్ట్రం మొత్తం. ఏ రోజైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ నాటి నుండి ఈ రోజు వరకు దాదాపు 19 నెలలు 20 నెలలు అవుతా ఉంది. ప్రతి చోట గొడవలు పెట్టడం లేదా మీరు చెప్పినటువంటి హామీలో సూపర్ సిక్స్ ఎక్కడ బాబు అని అడిగితే కల్తీ నెయ్యి అమ్మను వదిలేశాడు, తిరిగి వదిలేశాడు, లేదా మదనపల్లి ఫైల్ పెడతాం. ఒక్క టీవీ పాలిటిక్స్ తప్ప ఈ రాష్ట్రంలో అధికారం వచ్చినప్పటి నుంచి మీరు గమనిస్తే ఎక్కడైనా ఏదైనా ఒక మంచి పనైనా చేశారని అడుగుతా ఉన్నా. చేయకపోగా మొన్నటికి మొన్న నేను ఒక వీడియో చూసా. మన శాసనసభ్యుడు అమర్నాథ్ రెడ్డి గారు వ్యంగ్యంగా ఏదో మాట్లాడుతూ నా గురించి కూడా నేను చెప్పాలండి ఎమ్మెల్యే పని చేసుకుంటాను కదా నిష్కమ్మలా చెల్లమ్మలా కూటమి ప్రభుత్వం అధికారం వచ్చి వర్గం చెల్లమ్మేశారు, ఇసుకంపేశారు మీరు. అది పోక ఈ రోజు నువ్వు కొలవాసిన పల్లి క్వారీలు అమ్ముతావు. బంగారా జిల్లా బంగారం అమ్ముతావు నువ్వు. వ్యంగ్యంగా నువ్వు మాట్లాడటం నీ స్థాయిని దిగిదాల్సింది గుర్తుపెట్టుకోండి అమర్నాథ్ రెడ్డి గారు అని తెలియజేస్తున్నా. ఎందుకంటే నేనేమి నువ్వు మా తాత మా నాయన నేను అని చెప్పుకునేటువంటి వాడు కాదు. ఎందుకంటే నువ్వు దాదాపు 7 ఎలక్షన్లలో పోటీ చేశావు. 7 ఎలక్షన్లలో పోటీ చేస్తే 2 ఎలక్షన్లో ఓడిపోయావు. దాంట్లో నా చేతితో ఒకసారి అది కూడా ముఖ్యంగా ఎందుకు మాట్లాడుతున్నానంటే 2019 ఎన్నికల్లో నేను ఒక చిన్న వయసున్నటువంటి యువకుడుగా పలమనేరు నియోజకవర్గంలో వస్తే నువ్వు మంత్రి స్థాయిలో ఉన్నావు. ఆ రోజు నువ్వు మంత్రి స్థాయిలో ఉంటే కన్నీళ్ళు ఎరగని రీతిలో నీ జీవితంలో ఇంక నీకు అంత మెజార్టీ రాదు. 32,000 నీవు నన్ను వ్యంగ్యంగా మాట్లాడినంత మాత్రం నేనేం బాధపడను. నేను ఓడిపోయిన రోజు కూడా ఒక సెకండ్ కూడా బాధపడలేదు. నా ప్రెస్ మీట్ నువ్వు చూసే ఉంటావు. నేను ఓడిపోతే పొలమనేరులో వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఒక్కటే చెప్పా, నేను ఓడిపోయిన దానికి ఏం మాత్రం బాధపడలేదు. ఎందుకంటే ఈ రోజు అమర్నాథ్ రెడ్డి గారు 3 పార్టీలు జత కలిపి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ పాపం 3 పార్టీ వాళ్ళు జెండాలు వస్తే ఈ భుజం మీద 3 కండువాలు వేసుకొని తిరిగితే నీకు వచ్చింది 20,000 మెజార్టీ. నాకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి జెండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా 32,000 మెజార్టీ. ఆ రోజు 164 సీట్లు మావి. ఈ రోజు ఆ రోజు 151 సీట్లు మాది. ఈ రోజు 164 సీట్లు మీవి. అంత గాలిలో కూడా నీకు వచ్చినటువంటి మెజార్టీ ఎంత? ఎందుకు మాట్లాడుతున్నానంటే నువ్వు మాట్లాడినటువంటి వ్యంగ్యంగా ఆ వ్యంగ్య భాషకి ఈ రోజు నీకు సమాధానం చెప్తా ఉండా. పలమనేరు నియోజకవర్గంలో నేనేం హరిశ్చంద్రుడు అంటే పుట్టలేదు. అపోహగా నిలుచుకున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని వారు ఎంతో నేర్పరిగా ప్రతి ఒక్క విషయాన్ని టీవీల ద్వారా మాధ్యమాల ద్వారా తెలియజేస్తున్నారు. ఆ స్వామి పవిత్రతను ఆ దేవుగా విష్ణు స్థాయి సమావేశానికి ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు టీటీడీ బోర్డు చైర్మన్
కలియుగ వెంకటేశ్వర ఆశీస్సులు ఉన్న భూమాన గడ్డంపేట గారికి, అలాగే మన నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సమన్వయకర్త యంగ్ అండ్ డైనమిక్ లీడర్ వెంకయ్యగౌడ గారికి, మాజీ ఎంపీ బిడ్డప్ప సార్ గారికి, అలాగే రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర రెడ్డి గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే రాష్ట్ర నాయకులు రెడ్డమ్మ కృష్ణమూర్తి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే కేశవరణ బాలారెడ్డి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే రాష్ట్ర కార్యదర్శి మురళీకృష్ణ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే జాఫర్ శ్యామ్ పెద్ద చిన్న ఇద్దరు, అలాగే ఎస్టీ నాగరాజ్, జడ్పీటీసీ రంగన్న గారిని, చెంగారెడ్డి గారిని, రాజారెడ్డి గారిని, కృష్ణారెడ్డి గారిని, ఎంపీపీ రోజా, జీడి బాబు, హరికృష్ణ యాదవ్,